నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ వాత్సల్యతను బట్టి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని నీ సంఘం అనే అంగంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చారు. మీకు వందనాలు. నీ యొక్క బిడ్డలు మమ్మల్ని మేము నోటి ద్వారా మిమ్మల్ని మహింపరిచి ఆరాధించిన దాన్ని బట్టి మీకు వందనాలు. ఎవరైనా అయోగ్యంగా ఆరాధించినట్లయితే దయతో క్షమించి మరొక తరుణాన్ని దయచేయండి. నీ శరీర రక్త మాంసాల్లో యోగ్యమైన దిశగా పాలు పొప్పులు కలగడానికి మీరే నీ కృపను, నీ ఆత్మను, నీ సన్నిధిని మా మధ్య సంచరింపచేయండి. మా హృదయం దొచ్చుకునే విధంగా మాట్లాడుతుండండి. కార్యం జరిగించమని ప్రార్థిస్తాం. నీ సన్నిధిలో ప్రాధేయపడుతుండగా నీ రక్త నిబంధనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇది నీ శరీరం అని, నీ రక్తాన్ని వివేచించి పాల్గొనడానికి సహాయపడండి. సమస్తమునకు మించినటువంటి నీ జ్ఞానమును, నీ సౌందర్యమును, నీ మహిమను మేము అర్జించుకుంటూ కృప చూపించి నీ ఆత్మను మా మధ్య సంచరింపచేయమని మాతో మాట్లాడుతున్నామని మా తండ్రి ప్రియ రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధ స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:28. అందరం కలిసి, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళు అలాగ చేసి ఆ వ్యక్తిని ఆ పాత్రలోనే త్రాగవలను. మరొకసారి అందరం కలిసి, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలా చేసి ఆ వ్యక్తిని ఆ పాత్రలోనే త్రాగవలను. మన అంశానికి వెళ్దాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. వారు యెహోవాను లక్ష్యపెట్టక మానేది గనుక వారు భోజనం చేసిన తృప్తి పొందక ఎందురు, విచారం చేసిన అభివృద్ధి నొందక ఎందురు. ప్రభువారి సాయంత్రం మరోసారి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రిపర్లో తండ్రి, మానకదేవ మానకాదు నీ కృపా సత్యం బట్టి నీ నామానికి మహిమ కలగాలి నాయన. నీ ఆత్మీయతలుంటే ఎక్కడ కలగలం, అభాగ్యులం, దౌర్భాగ్యులం నీ సన్నిధిలో ప్రాధాయపడుతున్నాం. నీ సన్నిధి కాంత ప్రత్యక్షతను దయచేయండి. మా తలంపుల గమనాన్ని స్వాధీనంలో ఉంచి నీ వాక్యాన్ని అందించమని, ఇది నీ శరీరమును వివేచించి పాల్పొట్టకు, నీ రక్తమును వివేచించి పాల్పొట్టకు సహాయపడి, వివేచన లేని మందమతులము కాకుండానట్లు నీ కృపను మాకు అనుకూలపరిచి మాతో బయలుపరచమని, రక్త నిబంధనలు భద్రపరచమని, మా తలంపుల గమనాలు సమస్త నీ స్వాధీనంలో ఉంచుకోమని, కంటి కనిపించి అంధకార శక్తులని పారదలు సిల్వరక ప్రోక్షలో వెతుకోమని, నీ వాక్యాన్ని అందించమని మా తండ్రి ప్రియ రక్షించడు యేసుక్రీస్తు ఆశీర్వదించాలి కూర్చున్నాం తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో నుండి హోషేయ గ్రంథము 4వ అధ్యాయం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం ఏమంటాడు? వారు యెహోవాను లక్ష్య పెట్టడం మానిరు కనుక వారు భోజనం చేసినను తృప్తి పొందలేరు, విచారం చేసినను అభివృద్ధి నొందక ఎందురు. గడిచిన ప్రభు దినాన మొదటి వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి అన్న సందర్భాన్ని ప్రభు మనకు బయలుపరుస్తున్నాడు. నేటి దినాన ఇంకొంత భాగాన్ని ప్రభు నడిపించిన కొద్ది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ అంటారు, వారు భోజనం చేసినను తృప్తి పొందక ఎందురు. భోజనం చేసినను తృప్తి పొందక ఉండకపోవడం. తృప్తి ఎందుకు కలగదు చెప్పండి? మనకి సంతృప్తి చెందనప్పుడు తృప్తి అనేది అసంతృప్తిగానే ఉంటుంది. ఎక్కడ తృప్తి ఉండదు? తినే ఆహార అలవాట్లలో కానీ, వ్యక్తిగతంగా కానీ, మన నడవడికలో కానీ, మన జీవితంలో కానీ కొన్నిట్లో కొన్ని తృప్తి అనిపించింది. ఈ తృప్తి ఎలా ఉంటాయి? ఒకరు కలిగించినా కలగదు. ఎందుకు కలగదు? మా అమ్మ ఏం చేసేదంటే, ఆమె చీరలు కొనుక్కొచ్చినప్పుడల్లా ఆమె బిజినెస్కి పట్టుకెళ్ళేటప్పుడు ఏం చేసేదంటే, ముందుగానే ఇంటికి తీసుకొచ్చి పెట్టి ప్రార్థన చేసి మా అక్కని పిలిచింది. మా పెద్దవాళ్ళని మా చిన్నవాళ్ళని ఇద్దరు పిలిచి, మీరు నచ్చింది ఏదో మీరు తీసుకోండి, మిగతా నేను అమ్ముకుంటాను, మీకు నచ్చింది మీరు తీసుకోవాలంటే వాళ్ళకి తృప్తి చెందుతాడు. ఎందుకురా ఈ మాట అన్నానంటే, ఒకసారి
మా చిన్నక్కకు ఒకటి ఇచ్చింది, మా పెద్దక్కకు ఒకటి ఇచ్చింది. మా పెద్దక్కకి ఏందనంటే ఏమో మంచిది తీసుకుంది, నాకేమో వేరేది ఇచ్చింది అని చెప్పి 3 రోజులు తిండి మానేసింది, అలిగింది, తృప్తి చెందలే. మా అమ్మ పోయింది, వాటిని అన్నింటి అన్నింటి వచ్చింది. మా నాయన ఏమో ఆయన ఆఫీసర్ కాబట్టి ఆయన క్యాంపింగ్ ఉండే, ఒకటేదో సిఐ మీద ఒక కంప్లైంట్ వచ్చింది. క్యాంపింగ్ అని అంటే వాళ్ళ మీద మన ఇరిగేషన్స్ ఏమైనా కంప్లైంట్స్ ఇస్తే వాళ్ళ లంచం తీసుకున్నా లేకపోతే ఇంకేమన్నా ఉన్నా దాన్ని క్యాంపింగ్ పని మీద వేరే డిస్టిక్ నుంచి వేరే ఆఫీసర్ని వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్కి పంపిస్తారు. అది క్యాంపింగ్ అంటే. క్యాంపింగ్ అంటే వేరేదేదో అనుకుంటారు. క్యాంపింగ్కి వెళ్ళాడు, ఆయన ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాడు. ఆయన 3 రోజులు అయిపోయింది, తర్వాత వచ్చాడు. వచ్చేసరికి 3 రోజులు తింటలేదేమా, తింటలే, అందరికి వండుతుంది, అందరికీ చేస్తుంది, కానీ ఏమో తింటలే. కారణం ఏంటంటే నేను అనుకున్నదే అసంతృప్తిగా ఉంది, తృప్తి చెందాలా. ఇప్పుడు తృప్తి చెందాలి, ఏం చెందాలా, వలగాలి. ఇక మళ్ళీ మా అమ్మ చెప్పింది వెళ్ళే, తిట్టింది, కట్టె తీసుకొని కొట్టింది, అయినా వెళ్ళే, ఇక లాభం లేదు, ఏం చేయాలా, ఇక అలిగి ఉంది. ఇక మా నాయన వచ్చేటప్పుడు ఈ పుల్లారెడ్డి ఇంకా మిగతా రెడ్డి అన్ని రెడ్లు పట్టుకొచ్చాడు, స్వీట్లు. వేరే రెడ్లు అంటే ఇవే అనుకున్నా. ఆయన చిన్నప్పటి నుంచి ఇంకా సమృద్ధిగా చూడడం అలవాటు, అన్నీ పట్టుకొచ్చి పెట్టేశాడు. అయినా తింటల్లా. ఏంది నా కూతురికి గల ఏడుపు గల కారణం ఏంటంటే చీర, ఆమె అనుకున్నది కాలేదు, వేరేది. సరే ఇంకా ఆమెకి ఇష్టం అని చెప్పి ఇక నాన్ వెజ్ ఐటమ్ చికెన్ కానీ మటన్ కానీ అన్నీ తీసుకొచ్చి ముందు బొమ్మలు ఇచ్చాడు. ఇంకా ఆమె సంతృప్తిగా ఆమె చేసుకొని మిగిలింది మాకు పెట్టమ్మా అంటే ఆమె చేసుకొని ఫలం ఆమె తిని మిగతా ఫలాలు మాకు పెట్టింది. నేను లాస్ట్ ఉండి కదా కలిసాను, నాకు కొంచెం కొట్టి పనులు ఉన్నాయి కాబట్టి నేను పోయి ముందు నేను తినాలి, నువ్వుగా తినేది నాకు ముంచుకొని ఆడబడి చెప్పి మరి. అప్పటికి అంతా భవిష్యత్తు అనుకుంటా నేను పోయాడు వినహాసు ఇక్కడ ఉన్నాడు, వాడు అంత ఉంటాను నేను. ఆమె ఎప్పటికీ చెప్తా ఉండేది. అంటే ఈ తృప్తి చెందని హృదయం ఎలా అవుతుందంటే అసంతృప్తిని కలిగిస్తూ ఉంటాయి హృదయానికి ఎప్పుడు ఎప్పుడు. అంటే ఈ తృప్తి ఎందుకు చెందదు, మానవునికి కావాల్సినటువంటి సంతృప్తి చెందకపోవడం వల్ల. ఈరోజు ఏంటి చెప్పండి, ఈరోజు స్పెషల్ డే ఏంటి, 26 జనవరి. అంటే తెలుగులో చెప్పండి, అందరు ఇంగ్లీషే కదా. గణతంత్రం ఎందుకు వచ్చింది, గణతంత్రం చెప్పండి. ఏ ఫార్మేషన్, అది రాజ్యాంగబద్ధమైనది. 1947లో దేవుడు ఇచ్చిన స్వాతంత్రము అది ప్రభు అనుకూలపరిస్తే ఈ 1950 సంవత్సర కాలంలో ఈ జనవరి 26కి వచ్చేసరికి అన్ని ముగిపపడ్డాయి. చట్టాలు, పరిధులు, వాటికి సంబంధించిన అన్ని రాజ్యాంగకరమైనవి, మరి ఏవేవి ఎలా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ వర్షం అన్ని సంపూర్ణంగా గావించుకున్నప్పుడు దాన్ని ఏం చేశారంటే గణతంత్ర దినోత్సవంగా పరిగణలోకి వచ్చారు. ఈ గణతంత్ర దినోత్సవాన్ని వేడుకగా కనపరిచారు. ఇప్పుడు క్రీస్తును వేడుక మనల్ని ఏం చేసిందంటే స్వాతంత్రాన్ని ఇచ్చింది. ఇట్టి స్వాతంత్రాన్ని మనం ఏం చేయాలంటే స్వతంత్రించుకుని మనము విడుదల పొందినటువంటి దేహములతో ప్రభుని మహిమపరిచే దిశగా మన హృదయం ఉండాలి. కానీ మన జీవితంలో ఏముందనంటే సంతృప్తి చెందని హృదయం ఉంది, అసంతృప్తి. అందుకే ఈ హోషేయ గ్రంథం కూడా వివరించేటప్పుడు ఏమంటాడంటే సందర్భ సహితంగా యెహోవాను లక్ష్య పెట్టడం వారని, అంటే యెహోవాను లక్ష్య పెట్టడం మానేరు గనుక అది క్వశ్చన్ మార్క్. అంటే వారు భోజనం చేసిన తృప్తి పొందకూడదు. లోకస్తులు ఏమంటారు, అన్యులు ఏమంటారు అంటే దేవుడు మొక్కకపోతే, దేవుడిని ఆరాధించకపోతే, దేవుని స్తుతించకపోతే ఆకలితో చంపేస్తాడా, లోకస్తులు చెప్పుకునేది. సందర్భం సహితం అది కాదు. మనం ఉండాల్సినటువంటి ఉజీవాన్ని మనం వైదొలిగిపోయినప్పుడు మనకి ప్రవహించే వేరు అనేది కత్తిరింపబడుతుంది. జీవం లేని ఆ చెట్టులో ఏం జీవం ఉంటాయి? క్రీస్తు ప్రభు వారు అన్నారు, బాగా ఆకలి కొని అంజురపు ఆడల్ని చూసి ఆహా ఆడ ఫలభరితమైనటువంటి ఆకులు సమృద్ధిగా ఉన్నాయి, ఫలాలు ఉన్నట్టు ఉన్నాయని అడిగిపోయాడు. పోయి ఏం చెప్పాడు, ఫలాలు లేనందువల్ల ఎప్పటికీ నీవు ఏం చేస్తాడు, కాపు కాయ పొందు. అంటే ఏమైపోయింది, ఎండిపోయింది. అంటే ఏంది, దాంట్లో జీవం అనేది చచ్చిపోయింది, జీవం లేదు. చిగురించాలా, చిగురించే జీవం లేదు. దాంట్లో వేరుంది, భూమి ఉంది,
నీటి ఊటలు తాగుతున్నాయి, కానీ జీవం లేదు. కారణం ఏంటి? మాట, ప్రభు యొక్క మాట. దీనికి కూడా అర్థాలు తీసేవాళ్ళు తీస్తారు. హేతువాదులు ఏమంటారంటే, బంగారం లాంటి చెట్టుని ఎండగొట్టేది మీ దేవుడా. ఆయన అంటాడు, భూమి నాది, ఆకాశం నాది, సింహాసనం నాది, అన్ని సృష్టించింది నేనే, నేను చెప్పిన మాటకి లోపడుతున్నాయి. మీకెందుకు అంత బాధ? ప్రభు అడిగితే మీకెందుకు అంత బాధ అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు మన జీవితం ఉంది, మన ఆయుష్ ఉంది. మనం అనుకుంటాం, అవి చేసాం, ఇది చేసాం, అవి చేసాం, అవి పెట్టాం, ఈ ఖర్చు పెట్టాం, ఈ పెట్టాం, ఇదిగో మిమ్మల్ని పెంచడానికి ఇంత ఖర్చు అయింది నాకంట, ఇంత ఖర్చు అయింది నాక. అంటే ఎన్ని ఖర్చు అయిపోయాయి? పుట్టిన కాడి నుంచి అప్పుడప్పుడు సేవకురాలు రత్న అనేది, ఒరే ఎలైజా, నీ వల్ల డైపర్లన్నీ అయిపోతున్నాయి, ఇక మళ్ళీ ఏంది, క్వాలిటీ డైపర్లు. ఆ ప్రీతి చూపిందంట, ఈ డైపర్లు అయితే మంచిగా ఉంటాయనని అయ్యే పట్టుకొని తెప్పించింది ఆన్లైన్. వైటి వీళ్ళ ముగ్గురు అదే బ్యాచ్, ఆమె ప్రత్యేకత కాదు, వీళ్ళ ముగ్గురు అదే బ్యాచ్. అంతా ఏంది, నాణ్యం చూసి పాత్ర పెట్టుకోవడం మేము, వైటి కానీ మేము కానీ. ఇప్పుడు ఆ డైపర్లు వాడితో అనేది, అరే నువ్వు పెద్ద నాకు నీకు ఎన్ని డైపర్లు ఖర్చు అయ్యో అన్ని లెక్క కట్టి మొత్తం లిస్ట్ ఇస్తాను, అప్పుడు సంపాదించే వాళ్ళని. అంటే మనకి ఎట్లా ఉందంటే, తృప్తి అనేది అసంతృప్తికి కనిపిస్తుంది. ఆ పుట్టుక యొక్క జీవితము, దాని ఫలభరితమైన జీవితము ఫలింపులో లేకపోతే ఆ వీర్యం ఏం చేస్తుంది? కత్తిరింపబడతాయి. అందుకే 15 యోహాను సువార్తలను వివరించేటప్పుడు నాలో ఫలింపని తీగ అంటాడు. అంటే ఈ తీగ ఫలింపకపోతే తృప్తి అనేది కలిగించదు. ఈ తృప్తి కలిగినటువంటి తీగ ఏమై ఉండాలంటే, నాలో నుండి ఫలింపు కలిగినటువంటి తీగలుగా గుర్తింపు ఉండాలి అంటాడు. అందుకే క్రీస్తు ప్రభు గారు ఆయన మార్గం, సత్యం, జీవం అయినప్పుడు ఆ ఫలములో ఈవిడ ఉన్నటువంటి తీగను జ్ఞాపకం చేసుకోవాలి. అంటే వాటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన అంటాడు, అందులో ఫలించే ద్రాక్ష ఉంది, దానితో పాటు కారు ద్రాక్ష ఉంది. అంటే ఒక వేరులో నుంచే చేదును, తీపిని, ఓటలు కలిగి వృద్ధి జరుగుతున్నాయి. అంటే వీటి వల్ల ఆత్మీయమైనటువంటి కాండం అనేది నశిస్తూ ఉంది, శరీరం ఎత్తుకుంటే కాండం అనేది పెరుగుతూ ఉంది. అంటే దేవుని యొక్క ఫలము, ఫల సమృద్ధి కలిగినటువంటి వాక్కు మనలో ఫలింపులు కలిగించట్లా. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మొదటి సమూయేలు గ్రంథంలో రండి, మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 29, 30. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 29, 30. అందుకు యోనాతాను, నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడాయను నేను, చదవండి, చెక్కించుకొనినా ఆ దినమున మిక్మాసు నుండి అయాలోను వరకు హతము చేయగా జనులు బహు బదలిక నొందిరి. బదలికంటే ఎప్పుడు వస్తాయి చెప్పండి? బదలికంటే ఎప్పుడు వస్తాయి? శరీరంలో ఉన్నటువంటి సత్తువు తగ్గినప్పుడు అని అంటే బలం తగ్గినప్పుడు. బలం ఎప్పుడు తగ్గింది? ఒకటి, యవన రక్తంతో ఉన్నప్పుడు తిండి తినకుండా నిర్లక్ష్య వైఖరిగా ఎక్కువ పని మీద లేకపోతే ఎక్కువ వాటి మీద ఉండి దినములు గడిచి అందాల్సిన పోషక విలువలు కలకపోతే బలహీనం. వృద్ధులకి ఏమవుతాయి? శరీర బలహీనతలు ఉంటాయి. ఎలా బలహీనత అంటే, వారు కొంత తిన్నా కొంత తినకపోయినా మళ్ళీ వాళ్ళకి ఏంటంటే మళ్ళీ సంతృప్తి చెందారు. ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? అధికంగా తింటే కష్టం, మళ్ళీ వాళ్ళకి మితముగా తిన్నా, ఎక్కువ మొత్తం వచ్చిందే అని చెప్పి మొత్తం తిన్నారనుకో ఒకేసారి, వాళ్ళకి ఏమవుతుంది? అరగదు, కడుపులో అరగదు. అది చాలా కష్టం. ఎందుకు తిన్నాను అని అంటాడు, ఆపసాపాలు పడతాడు. ఆ ఇనో ప్యాకెట్లు, ఆ ప్యాకెట్లు, ఈ ప్యాకెట్లు ఎన్ని తాగినా అది కరగదు. అందుకే దాన్ని ఏమంటారు అంటే, షుగర్ పేషెంట్లు వాళ్ళు కొంచెం మితముగా
ఒకటికి 3 సార్లు తిండి మితముగా మితముగా. అంటే దానివల్ల ఏంటంటే సంతృప్తి చెందే జీవితంలోనికి ప్రవేశపడడం, ఈ సంతృప్తి చెందే జీవితం. అందుకే ఈ సమయంలో గ్రంథకర్త దైవజనుడు వివరించేటప్పుడు యోనాతాను యొక్క సందర్భం, రాజరికం వచ్చింది, సౌలు యొక్క ప్రభావం కలిగి ఉన్నాడు, దేవుడి యొక్క బిడ్డల యొక్క తలాంతుని కలిగి నడిపిస్తా ఉన్నాడు. అప్పటి వరకు తనకు కలిగినటువంటి నిరీక్షణకి ఆధారం లేనటువంటి పరిస్థితి సౌలుది. ఈ సౌలు తన కుమారుడైనటువంటి యోనాతానుకి అంటాడు, నా తర్వాత నువ్వు రాజరికం ఉండాలి కాబట్టి నువ్వేం చేయాలా, నాతో పాటు సంచరించు. ఇప్పుడు యోనాతాను అంటాడు, తన తండ్రి చేసిన ప్రామాణికాన్ని మర్చిపోతాడు, అంటే గుర్తు చేసుకోడు. అప్పటికి లేడు యుద్ధంలో. తండ్రి అంటాడు సౌలు, దేవుడు మనల్ని కరుణించే వరకు, మన శత్రు సమూహాన్ని సంపూర్ణంగా జయించే వరకు ఏం చేయాలా, ఎవరు అన్నపానాదులు ముట్టకూడదు. ఆజ్ఞ ఆజ్ఞ ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించారు ఎవరు? ఆ సందర్భం జరిగినప్పుడు పార్లమెంట్ సభకి, అసెంబ్లీ సభకి రాలే ఎవరు? యోనాతాను, అతను పనివాడు. ఇద్దరు మిస్ అయిపోయారు. ఎప్పుడు చెప్పేది కదా అని అంటే అట్టనే మిస్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళిద్దరు మిస్ అయిపోయేసరికి అసెంబ్లీ స్టార్ట్ అయిపోయింది. తర్వాత వచ్చి వీరి ప్రయాణం వీరు జరుగుతుంది. ఇప్పుడు దానిపై వచనాలు అంటాడు, తేనెను కొంచెం త్రాగిన ఎడలా వారికి ఏమైంది, కళ్ళు ప్రకాశించినట్టు అయిపోయింది. అప్పటికి వారి శరీరం ఏంది, బలహీనపరచబడినటువంటి శరీరం. ఆయన అంటాడు, ఇదిగో తేనె కొంచెం త్రాగండి, మీకు ఏంది, కళ్ళు తెరవబడతాయి, కొంత బలం ఉంటాయి, శక్తి ఉంటుంది, ఇప్పుడు మీరు త్రాగండి అని. తరువాత ఇశ్రాయేలు కలిగినటువంటి దోష నివారణ బట్టి ఎవరి వల్ల కలిగిందనంటే యోనా. నిజానికి చెప్పాలనంటే సౌలు వేసిన ప్రశ్న అక్కడ తన యథార్థతను కనపరుచుకున్నాడు. ఈ 14వ అధ్యాయం సౌలు, నేను ఎక్కడ పోయినా చెప్పేది ఒకటే, సౌలు పిల్లల్ని పెంచే విషయంలో ఒక క్రమంలో పెంచాడు. దావీదు అలా పెంచలేదు. అందుకే కొంతమంది తిరుగుబోతులు అయ్యారు, కొంతమంది రాజ్య వ్యతిరేకులు అయ్యారు, కొంతమంది ద్రోహులు అయ్యారు, నిర్లక్ష్యంగా అయ్యారు. కానీ దేవునికి హృదయానుసారం. కానీ సౌలు అలా కాదు, దేవునికి వ్యతిరేకి. అయినా కానీ పిల్లల్ని పెంచే క్రమం బలవేంచాడు. ఎంత క్రమం అంటే, తన తండ్రి రాజ్యము దావీదుకి దక్కుతుందంటే ఈర్షపడాల్సినటువంటి యోనాతాను ఏమంటాడంటే, నిశ్చయముగా జీవగల దేవుడికి తోడైనాడని నేను ఎరుగుదును, నా తండ్రి రాజ్యాన్ని నువ్వు ఇశ్రాయేలుని పాలిస్తావని ప్రభు స్పష్టముగా నీకు అనుగ్రహిస్తాడని నేను ఎరుగుదును, నీవు దిగులు చెందపని ధైర్యపరిచాడు. ఎవరిని? దావీదుని. తిరిగి మెఫీబోషెత్ కూడా ఆయన అంటాడు, సదాకాలం బల ఎత్తునే ఏం చేస్తావు, భోజనం చేస్తావని వాగ్దానం పొందితే ఆ వాగ్దానాన్ని దృఢపరుచుకున్నటువంటి మెఫీబోషెత్ అబషాలోము వల్ల నష్టపరచబడి బయటికి వెలివేయబడినప్పుడు ఈయన ఏం చేస్తాడు, మళ్ళీ దాన్ని స్వతంత్రించుకోవడానికి దావీదు వచ్చే వరకు గడ్డం బీకాడు. దుమ్ము, బట్టలు, ఎంతకాలం ఆ దుర్వాసన, దుమ్ము, ధూళి. ఒక్కొక్కడు అంటాడు, ఒరే మెఫీబోషెత్, నీకేం పని, మీ నాయన రాజ్యం ఉంది, నీవేదో నీ హద్దుల్లో నువ్వు ఉంటే నీ పేదరికి నీ తిండి అవన్నీ నువ్వు తినొచ్చు, ఎందుకు నీకేం పని, నీకెందుకు దావీదుతో పని, దావీదు దగ్గరికి వెళ్ళి చేయాల్సిన పని ఏముంది, తిండి తిప్పలు లేని లేకుండా ఆ దుర్వాసన కొట్టి స్నానము ఏమీ లేకుండా బట్టలన్నీ మురికి కంపు కొట్టుకుంటా బురదలో బొల్లాంటి వాళ్ళు ఇక్కడ అటు చూడు. ఈ అవతారం ఎందుకు అట్లా తిరుగుతావు, ఎందుకు అలా ఉంటావు, ఎంత బతిమలాడినా కానీ లేదు. తిరిగి దావీదు వచ్చే వరకు యథార్థతను కనిపెట్టాడు. ఎవరైనా? మెఫీబోషెత్. అందుకే ఆయన సదాకాలం బలయంత. అటువంటి క్రమాన్ని కలిగినటువంటి యోనాతాను విషయంలో అంటాడు, యోనాతాను విషయంలో ఇప్పుడు చీటీలు వేయండి అంటారు. చీటీలు వేయాలంటే ఏం చీటీలు వేయాలా? పాపము శాపం ఎవరి వల్ల వచ్చింది, ఇశ్రాయేలు గోత్రకర్తలందరి మీద. ఇప్పుడు బెన్యామీను గోత్రంలో మళ్ళీ చీటీ వేశారు. కీషు కుటుంబానికి వచ్చింది. కీషు కుటుంబంలో సౌలుకి యోనాతాను పేరు మీద చీట్లు వేయండి అన్నారు. చెప్పింది ఎవరు? సౌలే చెప్పాడు. ఆయన ఏమన్నా చీట్లు వేయండి, నా పేరు మీద, నా కుమారుడి పేరు మీద చీట్లు వేయండి. ఇప్పుడు చీటీ తీయాలి. చీటీ తీస్తే ఎవరి పేరు వచ్చింది? యోనాతాను. నా కుమారుడా, నువ్వు చేసే పని అయితే నాకు తెలుసు,
నాకు చెప్పి ఇప్పుడు నువ్వేం చేసావు అన్నట్టు. ఆయన అంటాడు, నేనేం చేశాను? ఇశ్రాయేలు సైన్యము బలహీనపరచబడ్డారని ఆ తేనెలో కొంచెం తినంటానని చెప్పి అట్లా నాలుగు అందించాడు, అంతే అంతే, సింపుల్. దానికే నా మీద మరణపాయం వచ్చింది. కానీ సౌలు అన్న మాట, నిత్యముగా నీవు మరణమవుదువు. ఎవరు? కొడుకే కదా, బయటోడు కాదుగా, బయటోడు కాదు కదా. ఆయన అప్పటి కాలంలో ఒక ప్రముఖ రాజకీయవేత్త, అప్పటి సినిమా పరిశ్రమలో ఉన్నతమైన వ్యక్తి. ఆయన ఏం చేశాడంటే వాళ్ళ కొడుకు సంజయ్ దత్ని దగ్గరుండి పట్టించాడు. ప్రపంచానికి గగ్గురు పుడిచే విషయం. అంటే దేశ భద్రత కోసం కుమారుడు తప్పు చేసినా కానీ అంగీకరించేటువంటి తండ్రి అని అన్నాడు. దేశ భద్రత కోసం మళ్ళీ ఆ కొడుకును బయటికి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు. అటు కాంగ్రెస్ గవర్నమెంట్, ఇటు శివసేన గవర్నమెంట్, వీళ్ళు అందరు ప్రయాసపడి, అంటే న్యాయబద్ధమైన తీర్పుకి శిరసావహించాలా, దేవుని యొక్క క్రమమును అనుసరించాలా. ఎక్కడ రాజీ లేదు. ఎందుకు? భయము. అందుకే యోనతాను విషయంలో ఆయన రాజీ పల్ల, ప్రజలందరూ వ్యతిరేకమయ్యారు. ఈనాడు విజయం ఇచ్చింది యోనతాను వల్ల. మీరు ఆయన చంపితే ఎలా వెదురు తిరిగారు, దానివల్ల కత్తి వెనక్కి తీయబలేదు. కానీ రాజు యొక్క శాసనం ఏమైంది? నీరు గారిందా? నీరు గారలా. మీరు జ్ఞాపకం చేసుకోవాలా. అది 2 సమయాలు మొదటిలోకి వచ్చేసరికి దాని సందర్భాన్ని ముగిస్తాడు. ఎలా ముగిస్తాడనంటే, సౌలును యోనాతానును హతమాయెను. దీర్ఘాయువుతో మరణం కొనిపోతే వారు నిద్రించారు. హతమాయనంటే సంహరింపబడ్డారు. అంటే సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అని మొదటి సమయాల గ్రంథం 10వ అధ్యాయం నెరవేర్చినటువంటి ప్రవచనమైనది కొడుకు విషయంలో రాజీ పల్ల. హతమాయెను. కారణం ఏంటంటే, వారు తృప్తి కలిగి భోజనం చేసినను అది వారికి ఏం చేస్తుంది? అసంతృప్తి. అంటే ఈ అసంతృప్తి ఎందువల్ల వస్తుంది? తృప్తి కలగకుండా. దేవుడు సమృద్ధి ఇస్తే సమృద్ధి, మనం సమృద్ధి తీసుకోవాలంటే అది సమృద్ధి కాదు. ఎంతవరకు సమృద్ధి? దేవుని వైపు చూసినప్పుడే సమృద్ధి. దేవుని వైపు చూడకపోతే అసంతృప్తి, సమృద్ధి ఉండదు, జీవం ఉండదు, జలం ఉండదు. వాక్యం యొక్క విశ్లేషణ అర్థం కాదు. ఎలా? అది మాటల చేత, గారడీల చేత సంపాదించినటువంటి ఫలమా? కాదు. అది దేవుని దివ్య వాక్యం ద్వారా సంపాదించినటువంటి ఫలం. అందుకే రండి ఒకసారి మనకు తెలిసిన సందర్భానికి వెళ్దాం. రూతు గ్రంథం మొదటి అధ్యాయము 2 వచనాలు. కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి మనుష్యుడు తన భార్యను 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండటకు వెళ్ళెను. మనుష్యుని పేరు ఎలెమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారి యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉందండి. ఎక్కడ కరువు, ఎక్కడ కాపు. అంటే తృప్తి చెందాల్సినటువంటి హృదయంలో తృప్తి చెందల, అసంతృప్తి. అంటే కారణం ఏమైపోయింది? రొట్టెలు ఇల్లు కలిగినటువంటి బెత్లెహేమును విడిచి వారు ఎక్కడికి వెళ్ళారు? వారు నివసించే స్థలం ఏంటి? వారు వెళ్ళాల్సిన మార్గమే. వారు తృప్తి చెందాల్సినటువంటి బెత్లెహేములో ఉంటే వాళ్ళకి సమృద్ధి. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అంటాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొలినప్పుడు వాటికి ఆహారం ఇచ్చినది ఎవరు? ఆకాశ పక్షులకు ఆహారం ఇచ్చేది ఎవరు? సింహపు ఆకలితో తన యొక్క గృహలో మొరపెట్టినప్పుడు దాని ముందుకు ఆహారాన్ని తీసుకొచ్చింది ఎవరు అన్నట్టు. చాలా సందర్భం ప్రభు మాటలు చాలా అమోఘంగా ఉంటాయి. మీరు బాగా చదివితే
ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మర్మాలు అర్థమవుతాయి. యోగు కావ్య గ్రంథంలో కొంత భాగం, తిరిగి మళ్ళీ ప్రసంగిలో కొంత భాగం చాలా సమకూర్చబడతాయి. దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకంలో ఆయన మర్మము, యుక్తమైన మర్మములు అంటే దాగి ఉన్నటువంటి, దాని ఒక మాటలు చెప్పాలంటే దాచబడిన ధననిధి, దాచబడినటువంటి ధననిధి. ఈ ధననిధిలో నుండి సమృద్ధిని ఎదుర్కోవాలి, సమృద్ధిని ఎదుర్కోవాలి. ఇప్పుడు అంటాడు ఈ బెత్లెహేమను ఈ ప్రాంతంలో కరువు కలిగింది. ఇప్పుడు కరువు కలిగిన దేశంలో విడిచి ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబులో సమృద్ధి. మోయాబుకి వెళ్తే ఏముంటాయి? నాట్యం ఉంటాయి, లోకం ఉంటాయి, సాంగత్యం ఉంటాయి, అవమానకరం ఉంటాయి, హేయం ఉంటాయి, వీళ్ళు అనుకున్న భోజనం ఉంటాయి. ఇప్పుడు ఈ 5 జయించవలసిన వాటిలో ఇప్పుడు ఏమైపోయారు? దీనికోసం ఈ 5 కోసం పరిగెత్తారు. ఇక్కడ అనుకుంటారు ఆహారం అనే దీనికోసం ఈ 5 ముందు పనిచేస్తాయి. 5 పనిచేస్తాయి. అబద్ధం పని చేయొచ్చు, దొంగతనం పని చేయొచ్చు, మోసం పని చేయొచ్చు, కుట్ర పని చేయొచ్చు, వ్యభిచారం పని చేయొచ్చు, అవమానకరం పని చేయొచ్చు. అన్ని రకాల కోణాలు కలిగిన ఈ 5 ఎక్కడ పనిచేస్తాయి? దీనికోసం పనిచేస్తాయి. అందుకే లోకంలో కూడా సామెత ఉంది, కూటి కొరకు కోటి తిప్పలు. మళ్ళీ ఇంకొక విచిత్రమైన ఇంకొక మాట అంటాడు, ఏంది? 100 అబద్ధాలను ఒక పెళ్ళి చేయొచ్చు. ఇవన్నీ దేనికోసం? దీనికోసమే, దీనికోసమే. అంటే నువ్వు ఏది సంపాదించుకోవడానికి దాని మీద మనసు పెడతావో ఆ మనసు అక్కడ పనిచేయదు. కారణం ఏంటంటే వీటి లెక్క చేయవు. ఇవి ఆశ, నిరాశ, దుఃఖం, దుర్వాసన, ప్రేతల వస్త్రములు కలిగినవి. ఇవి వీటిని ఛేదించి కూడా దీని దగ్గర పోవాలని ప్రయత్నం చేస్తాం. కానీ వీటిని విడిచిపెట్టాలని ప్రభు చెప్తే వీటిని విడిచిపెట్టాం. కానీ అవి ఏం చేస్తాయి? కరువు గల ప్రదేశం నుండి సమృద్ధి గల ప్రదేశం. ప్రభు చెప్తున్నాడు, ఎఫ్రతీయుల గ్రామంలో బెత్లెహేములో రొట్టెలేలు, పేరే రొట్టెలేలు అంటే సమృద్ధి. సమృద్ధి కలిగినటువంటి వాటిల్లో ఎట్లా ఉంటాయి? అందుకే ఆయన అంటాడు, ఆకాశ పక్షులు చూడవి, అవి విత్తవు కోయవు, మీ పరలోకపు తండ్రి వాటికంటే శ్రేష్టమైన ఇచ్చే దేవుడు. మరి మనం దేని మీద ఉన్నాం? అందుకే మనం భుజించిన కనుక తృప్తి పడక ఉండవు. ఆ మధ్యకాలంలో ఒక ఆమె ఉంది నాతో, జామకాయ తింటా ఉన్నాము. సరే వాళ్ళు వచ్చారు, సరే పక్కన ఉన్నారు, చూస్తూ ఉన్నారు. సరే తినండి అమ్మా అని చెప్పి ఇచ్చారు ఒక 2-3 కాయలు. ఇస్తే వాళ్ళు తింటా ఆమె ఏమందో తెలుసా? ఇది కొన్న సొమ్ము కదా అన్న. ఏంది? షాప్లో కొనుక్కొని వచ్చిన సొమ్ము కదా అంటుంది. కొన్న సొమ్ము కదా ఇది అని అంటుంది. మరి ఇంకే సొమ్ము అని అంటే దొంగతనం చేసిందే తీపి కొంటాయని అంటుంది. దొంగతనం చేసిందే తీపి కొంటాయని అంటుంది. అంటే కొనే సొమ్ము వద్దంట, తీపి కోసం ఏం చేయాలా? దొంగతనం చేసిన సొమ్ము అయితే తీపి కొంటాయంట. అంటే వారి ఉద్దేశం ఏంటి? లోకపరమైనటువంటి ఆశను నెరవేర్చుకోవడానికి ఎంతకైనా సరే, ఎంత దూరమైనా ప్రయాణం. ఈ భోజన శాఖాదులు వీటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి దైవజనుడు దానియేలు భక్తుడు గుర్తు రావాలి. రండి ఒకసారి దానియేలు గ్రంథము మన హోషేయ గ్రంథానికి ముందు ఉంటాయి. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం 12వ వచనం. మొదటి అధ్యాయం 12. మొదటి అధ్యాయం 12వ వచనం. భోజనములకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్లను నీ దాసులకు పంపించి దయచేసి 10 దినముల వరకు పరీక్షించుము. భుజించుచు బాలుల ముఖములను చూచి నీకు తోచినట్లుగా నీ దాసుల వేళ మాయలలో జరిగిపము. ఇక్కడ అంటారు వీరి ట్రైనింగ్ పీరియడ్. ద్రాక్షారసం ఉంది, శాఖాదులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆర్మీలో ఏం చేస్తారంటే, నేను ఎప్పుడు బాగాలేదు కానీ నాకు చెప్పారు ఆఫీసర్స్ కొంతమంది ఉంటే మనకి లివర్స్ వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే, ఏం చెప్పారంటే, కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు అందులో, అట్లా వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, వాళ్ళ యొక్క క్యాంపింగ్
కంపల్సరీ ఎవ్రీ మంత్ ఒక ఈవెంట్ ఉంటుందంట, ఒక పార్టీ అనేది ఉంటుంది ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనది. ఆ రోజు కంపల్సరీ అందరూ ఉండాలి. అక్కడ వైన్ ఉంటాయి, లిక్కర్, వాటికి సంబంధించిన ఆహార పదార్థాలు అన్నీ విస్తారంగా అన్నీ ఉంటాయి. ఎవరికి నచ్చిందో వాళ్ళు తీసుకోవచ్చు. త్రాగే వాళ్ళకి లిమిట్ అంట, అంతకు మించి ఎక్కువ తాగితే మళ్ళీ పనిష్మెంట్ అంట వాళ్ళ కండిషన్ ఎంత తాగాలో కూడా అక్కడ లిమిట్ చెప్తారంట. ఆ లిమిట్ కంటే ఎక్కువ తాగితే మాత్రం ఆ మరుసటి రోజు వాళ్ళకి పనిష్మెంట్ అంట, ఘోరమైన పనిష్మెంట్. నాకు ఒక ఆయన అన్నాడు, ఆయన ఎట్లానే నైట్ ఇట్లా ఇస్తే అరే ఎప్పుడో తాగి చాలా కాలం అయింది, ఇప్పుడు కాక మొత్తం తాగితే మా అమ్మ చూడదు, మా నాయన చూడదు, ఎవరు చూడరు, ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను కాబట్టి ఏది ఉన్నా కానీ సంతోషమేనని చెప్పి అక్కడ ఉన్నది మొత్తం ఖాళీ చేశాడంట. అంటే ఆయనకున్న పీరియడ్ కంటే ఎక్కువ ఖాళీ చేశాడు. మరుసటి చూశాడంట వాళ్ళ మీద మొత్తం అంతా చూసి మరుసటి రోజు మార్నింగ్ రావాలి. మార్నింగ్ రాగానే పోయి ఆయన కారు తీయాలని ఆయన చెప్పాడంట. ఆ మత్తులో కారు ఎట్లా పెట్టాల్సిన వేలో పెట్టాల. టైర్లు ఇట్లా తిరిగినాయి, ఇట్లా తిరిగినాయి. ఏది ఫ్రంట్లో ఉండే 2 టైర్లు ఇట్లా తిరిగింది. ఇంత గ్యాప్కి ఆయనకి పనిష్మెంట్ 3 రోజులు నువ్వు గ్రౌండ్ మొత్తం క్లీన్ చేయాలా, 4వ రోజు కార్లన్నీ నీటికి తొడవాలి. ఏ కార్లు? ఈ ఒక్క కారు కాదు, ఎన్ని వ్యాన్లు ఉన్నాయో, ఎన్ని బస్సులు ఉన్నాయో, ఎన్ని బెటాలియన్కి సంబంధించి ఉన్నాయో, ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నా అన్ని ఈయనే కడగాల, ఈయనే దొరకాల, అన్నీ చేయాల. 5వ రోజు స్పెషల్ డ్యూటీ, వంట పాత్రలు అన్నీ కడగాల. తర్వాత అది ఆఫ్టర్నూన్ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి స్టోర్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళు చెప్పిన పని అన్నీ చేయాలి. స్టోర్ రూమ్ అంటే ఏంటి? వాళ్ళ సోపులు లేకపోతే ఇంకేమైనా ఉన్నాయనంటే వాళ్ళ స్టేషనరీ సంబంధించినవి అన్నీ సెట్ చేయాలి. ర్యాకుల్లో అన్ని సెట్ ఉన్నాయి అనుకో, అవి కింద పడేస్తారు, మళ్ళీ సర్దమంటారు. లేకపోతే ఇటు తీసి అటు పెట్టాలా, సాయంత్రం వచ్చేటప్పుడు అటు నుంచి ఇటు పెట్టాలా. అంత ఘోరమైన పనిష్మెంట్ అంట. ఆయన అంత వ్యక్తిగతంగా చెప్పిన మాట. అంటే సాధారణమైనటువంటి లోకాశకి బానిసైతే ఇంత పనిష్మెంట్ ఉంటే, దేవుని వాక్యం అనే కార్యం పట్టుకుని ఒక నిబంధన చేసి దేవుని యొక్క చేవ్రాతని హృదయం అనే పలక మీద రాయబడిన తర్వాత, నీవు నా సొత్తని ముద్రపడిన తర్వాత మన లోకానికి బానిసత్వం అయితే మనకి ఎంత కఠినమైన శిక్ష ఉంటాయి. మినహాయింపు ఉంటాయా? యోనాతానికి ఇచ్చినట్టు, ప్రజలకు మినహాయింపు ఇచ్చినట్టు ప్రభు కూడా మనకి నమ్మకమైన దాసుడా, ఇంత నమ్మకంలో నువ్వు అపనమ్మకం చేసావు, అయినా కానీ నీకేం చేశాను, మినహాయింపు ఇస్తున్నాను అంటాడా? ఎక్కడ? శిక్ష భరించాల్సింది భరించాలా, నడవడికి. చాలా మంది అనుకుంటారు ఈ పాపం అయిపోయింది, ఇకేంది, ఇక తర్వాత ఏమో. ఒక ఆయన పెద్ద ఉండే, పేరు గాంచింది, ఎప్పుడు తలకిందులే, తుంటలు మరి అంటే అన్ని చెడగొట్టడము, కొట్టడము, తిట్టడము అవి చేశాడు. ఆయన మరణ దశకు వచ్చాడు, క్యాన్సర్ పేషెంట్, మంచం మీద వచ్చాడు. ఆ సమయంలో ఆయనతో పాటు ఒక 12 మంది వచ్చి అడిగి, అయ్యా మరి ఇప్పటి వరకు ఒక నాయకుడిగా ఉండి నువ్వు నడిపించావు కదా, నీ పిల్లలు ముగ్గురు డాక్టర్లే, ఆస్ట్రేలియాలో ఉన్న నీ కొడుకును కూడా పిలిపి ఇక్కడికి, మాకు నాయకుడు సంఘంలో ఎలా నడవాలో మాకు నేర్పించమని చెప్పాను. ఆ మనిషి దండం పెట్టి, నా పాపం నాతోనే పోనీ, నా పిల్లలకి అంటకూడదు, ఇప్పటికే 4 తరాల శాపాన్ని నేను గుర్చాను. ఏమంటాడు? నా పాపం నాతోనే పోనీ. నాకు అక్కడ లైవ్ విట్నెస్ కొండలు ఫోన్ చేసి వాళ్ళు ఆ విషయం చెప్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి చివరి దినాల్లో అంత కఠినమైన నిర్ణయము, అంత మారు మనసు ఎలా ప్రాప్తించింది అని అంటే, దేవుని వాక్కు బయలుపరిచింది. ఏంటంటే వాటి యొక్క శిక్షా ఫలితం. అందుకే అంటాడు ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, దాన్ని చాలా మంది నొక్కి చెప్పరు దాన్ని, 6వ అధ్యాయం. ఎందుకంటే చాలా మంది రక్షింపబడ్డాము, విమోచింపబడ్డాము, క్రయధనం ఉంది, విడుదల కలిగి సంతోషం. తర్వాత అంటారు తమ సొంత పనులు అంతా చేసి దేవుని ప్రభా నన్ను క్షమించు, చాలు ఇప్పటికి, సాయంత్రం కల్లా రక్తం వేసి ఏంది 2 సబ్బు కూడా పనికిరా, అంత గట్టిగా గడిగేస్తాడు. మనం పవిత్రులం, ఆ భ్రమలో బ్రతుకుతున్నాం. కానీ వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, రండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం,
హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5-6. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎందుకు అసాధ్యము? ఒకసారి వెలిగింపబడ్డావు, రక్త నిబంధనలు కడగబడ్డావు, పవిత్రపరచబడ్డావు, దేవుని యొక్క నీతిని మీద కుమరింపబడ్డావు, గుమ్మంలో ప్రవేశించావు. అక్కడ వరకు బాగానే ఉంది. దాన్ని కాపాడుకోకుండా పెడిచేయబడి. అందుకే ప్రభు చెప్పే మాట సువార్తలో ఆయన స్పష్టంగా అంటాడు, తన్ను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని ఎవరిని వెంబడించాలంట? యేసుని వెంబడించాల. యేసు ప్రభు వారిని ఆయన వెంబడించేటప్పుడు ఏంటి? సిలువ. సిలువ ఏంటి? సిలువ సులువుగా చిక్కులు పెట్టే భారం నుండి తప్పించే సిలువ. నువ్వు సిలువని ఇంట్లో పెట్టేసేసి, లేకపోతే షాపింగ్ మాల్లో పెట్టేసి, లేకపోతే ఇంకెక్కడైనా తెలిసిన దగ్గర పెట్టి, లేకపోతే ఏదైనా షాప్ ఏదైనా తీసుకెళ్ళి వెస్ట్లైన పంచర్ షాప్ లాంటి దగ్గర అక్కడ పెట్టేసి నీ పాటికి నువ్వు వెళ్ళేవు అనుకో, ఏమవుతాయి? ఆ సిలువను మోయకుండా. ఎప్పుడు సిలువ కావాలా? చచ్చేటప్పుడు కావాలి. ఒక అతను అన్నాడు, ఇప్పుడు ఎందుకన్నా దేవుడు చచ్చేటప్పుడు ప్రభువా నా పాపాలు క్షమించి, ఏదో తప్పైపోయి నేను ఊరంతా తిరిగాను, దేశ దిబ్బని అయ్యాను, నన్ను క్షమించు అని అంటే దేవుడు క్షమిస్తాడు అన్నది సింపుల్ అన్నాను. అంటే దేవుడు అంత వెరివాడా? అందుకే అంటే లూకాసు వార్త 12వ అధ్యాయంలో, వెరివాడ ఈ రాత్రి నీ ప్రాణంలో ఎవరి సొంత అవుతాయి అంటే దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే తృప్తిగా తినాల్సినటువంటి ఆత్మీయ ఆహారం, వాక్యమైన పాలు, తేలివ్యమానమైనటువంటి బలమైన ఆహారం తిరువారంగా మనల్ని సిద్ధపరిచినటువంటి ఆది అపోస్తులుగా పిలువబడినటువంటి పౌలు దైవజనుడు ఆయన అంటాడు, బలమైన ఆహారం తినటకు మీకు శక్తి లేదు. కానీ ఆత్మీయ ఆహారం క్షీణించడం వల్ల దాన్ని ఏం చేస్తామంటే పైన కలిగినటువంటి తృప్తి చెందే వాక్యాన్ని పట్టుకోవాలని చూస్తున్నాం, కానీ అది బలమైనది కాదు. అప్పటికప్పుడు సంతృప్తి, అప్పటికప్పుడు నిరీక్షణ, అప్పటికప్పుడు ఏంటంటే వెలుగు, అప్పటికప్పుడు ప్రత్యక్షత. ఇప్పటి వరకు చాలు మనకి. ఎప్పటి వరకు ఉండాలా? ప్రభు అంటాడు, ఆయనతో నిబంధన చేసినప్పుడు, వాగ్దానం చేసినప్పుడు, ఈ పంచరంగము ఎక్కడ వరకు? అంతము వరకు. ఆయన్ని ఎదుర్కొనే వరకు ఈ పంచరంగం ఉండాలి. ఆయన్ని ఎదుర్కొనే వరకు ఈ పంచరంగం ఉండాలి. ఆయన్ని ఎదుర్కొనే వరకు అంటే ఎట్లా వస్తాడు? ఘోర శబ్దంతో, ప్రధాన ఆర్భాటంతో, మహిమగల దేవుడు ఆయన ప్రత్యక్షమై ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయన పరిశుద్ధులు ఆయన స్వరం విని ఏం చేస్తారు? మేల్కొల్ప వెలుదము రండి. ప్రభు యొక్క ప్రణాళిక ఆ స్వరాన్ని విని మేల్కొల్పినటువంటి హృదయాలు ఏం చేస్తాయి? ఎత్తబడినటువంటి స్వరం ఏమైపోతే అబ్బా తండ్రి అని పిలిచే అర్హత సంపాదించుకుంటాయి. ఎలా సంపాదించుకోగలుగుతాయి? దేవుని వెతికి కనుగొని. అంటే దేవుడు పిలిచేటప్పుడు ఎట్లా పిలుస్తాడు చెప్పండి? ఎట్లా పిలుస్తాడు? ఇప్పుడు హాస్పిటల్లో మన వీళ్ళు ఉన్నారు, ఎవరు మన దగ్గర మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు దేవుడి ప్రణాళికలో ఉన్నారు అనుకోండి. దేవుడు పిలుస్తాడు, కాలం సమయం సంపూర్ణం అయిపోయింది వచ్చేయండి అన్నారు అనుకో. డాక్టర్కి వీళ్ళు కత్తి ఇవ్వడమో, ఎవరికైనా ఆపరేషన్ చేసేటప్పుడు, ఇంజక్షన్ వేసేటప్పుడు అంటే దేవుడు పిలిచాడు అనుకోండి, ఇంకంతే అక్కడే పడతారు, వీళ్ళు ఎగిరిపోతారు. ఎటు పోయారో అని అర్థం కాదు. ప్రణాళికలో ఉన్న సందర్భాన్ని ఒక దైవజనుడు అయితే ఇంకా వివరంగా చెప్పాడు, ఆడు బస్సు నడుపుతున్నా, ఫ్లైట్ నడుపుతున్నా, దేవుడు పిలిచినట్టు ఉన్న పొలపోతాడు, మిగతా వాళ్ళంతా అంతే. బస్సు నడిపే డ్రైవర్ అక్కడి నుంచి అక్కడే అయిపోయాడు అనుకోండి, దేవుడు పిలుచుకొని. బస్సు ఎక్కిపోయింది, క్షేమంగా ఇంటికి వెళ్ళిద్దా? ఎవరిళ్ళకి వాళ్ళకి తీర్చిద్దా? విమానం ఉంది, నడిపే పైలట్ ప్రభు పిలిచాడు, ప్రభు బిడ్డ అయి ఉన్నాడు, దేవుని ఎరిగిన బిడ్డ, రక్షణ పొంది క్రీస్తు రక్తంతో కడగబడి సాక్ష్యాన్ని కాపాడుకుంటున్న బిడ్డ పిలిచాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళాలా? తిన్నగా తీసుకెళ్ళి పలానా ఎయిర్పోర్ట్, పలానా ఫ్లైట్ ఆడిపోయి రీచ్ అయ్యి ఎవరి దారి వెళ్తారని చెప్తాడా? అందుకే అక్కడక్కడ భూకంపంలో, అక్కడక్కడ కరువులు, ఈ పెను ప్రమాదాలన్నీ అవే. అంటే తృప్తి చెందాల్సిన దానికోసం మనం తృప్తి అని ఎదిగితే ఆ తృప్తి మన దగ్గర కనిపించదు. ఎక్కడ కనిపిస్తాయి?
ఎక్కడ కనిపిస్తాయి? క్షీణత. అందుకే తృప్తిగా భోజించడం ఆకలి కొని ఉన్నారు. ఇప్పుడు ఈ ఆకలి తీరాలంటే ఏం చేయాలి? ఏం చేయాలా? ఇంకా అక్కడ అంటాడు వ్యభిచరించినను అంటాడు. అంటే ఏంటి? పాపానికి దాసోహమైనను. అందుకే ఆయన అంటాడు పరిశుద్ధురాలు, నిష్కలంకురాలు, పావురము, కన్యక నేనేం చేశాను? నిబంధన చేశాను, వాగ్దానం చేశాను. సంఘం అనే నిబంధనతో క్రీస్తు ప్రభు అనేటువంటి హోషేయ ఆ భక్తుడు క్రీస్తు ప్రభు వారి ప్రణాళిక ఏం చేశాడు? వాగ్దానం చేసి ప్రమాణం చేశాడు, నీవు నా సొత్తు, నేను విలువ పెట్టి కొనబట్టి సంఘంలో చేర్చాను. నీ పరిశుద్ధ కన్యత్వం నాతోనే ఉండాలా, నీ పరిశుద్ధత అంతా నాతోనే, నన్ను నడవాలా, నన్ను పోలి నడుచుకోవాలా. అందుకే దైవజనుడు అయినటువంటి పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలిన ప్రకారం మీరు ఎవరు పోలి ఉండాలా? ఎవరు పోలి? నన్ను పోలి. ఐఎమ్ ద ఎగ్జాంపుల్, ఐఎమ్ ద ఎగ్జాంపుల్ అంటాడు. అంటే గర్వం ఉందా, అసూయ ఉందా, అధిక విద్య ఉందా, అధిక ప్రావీణ్యత ఉందా, దైవ భ్రష్ట ఏమైనా ఉందా? అన్ని పరీక్షించుకున్నారు, పరిశోధించుకున్నారు. అందుకే ఆయన అంటాడు చక్కటి మాట. ఆయన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే పలుమార్లు ఉపద్రవంలో పడ్డాను, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను, దుఃఖం మీద దుఃఖం, అధికమైన దుఃఖం, ఓడలు బద్దలు కొట్టేట దుఃఖం నాలో కలిగింది. తిరిగి ఇంకా ఏమంటాడు ఆయన? మరణ పాయల్లో నుంచి తప్పింపబడ్డాను. ఈ సందర్భాలన్నీ జరిగిన తర్వాత ఆయన అంటాడు 2 కొరింథీ 12 నా కృప నీకు చాలును అన్నాడు. అంటే ఈ భయంకరమైన ముళ్ళులన్నీ ఛేదించాలా? ఫలభరితమైనటువంటి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి దేహంతో ఆ మహిమ గల దేవుని సువాసన కలిగినటువంటి తేదివ్యమైనటువంటి చేన పట్టు సువాసన మన నుండి రావాలి. చేన పట్టు సువాసన ప్రభు మనం చూస్తే ఆహా ఎంత సువాసన, ఎంత పరిశుద్ధత, ఎంత ఆత్మీయత, ఎంత భక్తి. ఇప్పుడు నేను ఉన్నాను మీ ముందు, ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఎవరన్నా ఎంత బాగా ప్రార్థన చేశాడు, ఎంత బాగా వాక్యం చెప్పాడు, ఎంత బాగా పాటలు పాడాడు, ఎంత భక్తి పరుడు, ఎంత భక్తి పరుడు అంటే పర్లేదు అన్నాను అనుకో. దేవుడు ఏమంటాడు? ఒరే బుద్ధి లేనివాడా, వాడికైతే తెలివి లేదు, వాడు చెప్తున్నాడు నీ గడ్డేమైంది, నీ సాక్ష్యం తెలియదా, నువ్వు నాతో ఎలా ఉన్నావో, నీ బతుకెలా ఉందో నాకు తెలీదా, నువ్వు హెచ్చరించుకోవా, సరి చేసుకోవా, పౌరులు ఎక్కడ ఉన్నావు అని అంటే నువ్వు ఇంకా విరవిగుతావా, ఇదేనా నీ బతుకు? దేవుడు చెప్పాడు అనుకోండి, మనం ఏం చేయాలా? ఒక్కోసారి నాకు అనిపించింది ఆ మనిషి ఎంత ప్రార్థన ఎందుకు చేస్తాడా అని నన్ను అర్థం కాదు. ఒక్కోసారి ఇస్లాన్న ఒకసారి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆయన ప్రార్థన గుర్తొచ్చింది. అరే నిజమే కదా, లోపల కల్మషమైన లోపల ముఖానే ఆ ప్రార్థన అనేది వ్యక్తపరచుకునే దేవుడితో సరి చేసుకుంటే అప్పుడు అంటాడు ఆ మత్తయి సువార్త 18 అంటాడు కదా, ఏంది వీరు ఇంకా మత్తయి సువార్త 18 అధ్యాయం పిల్లల గురించి వివరిస్తాడు. పరలోక రాజ్యం ఎలాంటి వారిదే అంటాడు. దానికంటే ముందు ఒక చక్కటి మాట మత్తయి సువార్త 18 అధ్యాయం 3వ వచనం, మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరు పోలి? మార్పు నొంది అంటే మారు మనసు అంటే ఇలా ఆల్రెడీ ఒకటి మారు మనసు సంతృప్తి అయిపోయింది, ఇప్పుడు మార్పు అనేది రావాలి. పెడచెవి కాదు అంటుంది ప్రభువారు, మార్పు, సంతృష్టి సహితమైనటువంటి భోజనము, సంతృప్తి కలిగినటువంటి శరీరము, క్రీస్తు రక్తము, ఆయన శరీరము, ఆయన మాంసం, ఆయన రక్తము విమోచన క్రయధనం, ఆయన యొక్క బలి త్యాగము మార్పు చెందే హృదయాన్ని కోరుతుంది. మార్పు చెందే హృదయం. మీరు జ్ఞాపకం చేసుకోండి, మన బాగా విదితమే సొలొమోనుతో మాట్లాడాడు. మొదటి ఒక హెచ్చరిక వస్తే సొలొమోనా నువ్వు చేస్తున్న పని ఏంటి, వ్యతిరేకంగా చేస్తున్నావు అంటాడు. పెడచెవి పెట్టాడు. రెండోసారి మళ్ళీ కబురు వచ్చింది, అప్పుడు కూడా పెడచెవి పెట్టాడు. మూడోసారి నిర్లక్ష్యం తృణీకరించాడు. దాని కింద అంటాడు అతని
700 రాణులు, 300 ఉపపత్నులు కలిగినటువంటి వారు ఆయన మనసుని ఏం చేశారు? త్రిప్పివేశారు. ఏ సొలొమోనుకి భార్య దొరకదా ఇజ్రాయెల్ దేశంలో? ఐగుప్తు నుంచే ఫస్ట్ పట్టుకొచ్చాడు. మొట్టమొదటి పట్టుకొచ్చిన ఐగుప్తు రాజుని. ఐగుప్తు ఫరో దగ్గరికి వెళ్ళి ఆయన కుమార్తెను తీసుకొని చేసుకున్నాడు. కొన్ని అక్కడ తాగాడా చేయాల్సిన పరిమాణ పనులు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు చివరిలో అంటే ప్రసంగికి వచ్చేసరికి నన్ను సొలొమోను అని పిలవకండి, దావీదు కుమారుడు అని అనడానికన్నా బాగుంది, కానీ సొలొమోను అని పిలవకండి. ఏమని పిలవాలా? ప్రసంగి. ఏం ప్రసంగి? వ్యర్థ ప్రసంగి? ఏం ప్రసంగి? లోకాన్ని జయించాలనుకొని అన్ని చేసి 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 అనాలోచన ఏమైపోయాను నేను ఇప్పుడు? ఏమైపోయాను? శ్లోకాలు చెప్పే పరిస్థితికి వచ్చింది. అంటే పద్యాలు. అందుకే వేమన ఉంటాడు కదా, వేమన ఏమంటాడు? ఆయన చెప్పే పద్యాలన్నిటిని అన్ని వివరించి ఇది నా అనుభవం, ఇది వినురా వేమన అని అంటాడు. ఇప్పుడు సొలొమోను కూడా అంటాడు, అంత అయిపోయిన తర్వాత ఇది ప్రసంగి రాయనది. సూర్యుని క్రింద జీవించుట, ప్రయాసపడుట, ఆకలి కొరకు, ఆహార కొరకు ఒకటి ప్రయాసము వ్యర్థమని నేను గ్రహించి తిని. ఎందుకు దావీదు కుమారుడు అని పేరు రాయొచ్చు కదా, సొలొమోను అని ఒప్పుకోలా. ఎందుకు? నేను ప్రసంగి. ఆయన హృదయానుసారుడు, మరి నేను ప్రసంగి. హృదయానుసారుడితో ఏమైపోయింది? వెలివేయబడినటువంటి వాడిని. అంటే నేను బోధించడానికి పనికి వస్తున్నా కానీ ఆచరణలో నేను పనికి రాలేదు. నేను ప్రసంగి, బోధించడానికి మాత్రమే పనికి వచ్చాను, ఆచరణలో లేదు నాకు. అందుకే అంటాడు అదే ప్రసంగిలో, కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలు. ఇప్పుడు ఆ కార్య అంతము కావాలి. మార్పు చెందిన మనము వెలిగింపబడిన హృదయంతో ఆ అంతం కొరకే పరిగెత్తాలి. అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే, ప్రార్థన చేసి, ఇక చాలు, ఈ లోకంలో నేను చేయాల్సిన అన్నీ అయిపోయినాయి, నేను చూసేసాను, ఇక దేవుడు పిలుచుకుంటే నేను పోతా అని అన్నాడు. ఆ పక్కన నుండి ఎవరొస్తాడు అన్నాడు, అయ్యో దేవుడు కూడా నన్ను పిలుచుకుంటే బాగుపడింది అంకుల్ అని అన్నాడు. ఆ యవనస్తుడు అంటాడు, ఒక బుద్ధి లేనోడా, నాకైతే పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, అన్నీ అయిపోయింది, దేవుడి మందిరం ఉంది, అటు వెళ్ళని అన్ని పరిచర్లు అయిపోయినాయి, అన్ని చేసావు, నువ్వేమి ఎరగబెట్టావని నాతో పాటు వస్తానంటున్నావు అని అన్నాడు. నువ్వేమి ఎరగబెట్టావని చెప్పి నాతో పాటు వస్తానంటున్నావు అని అన్నాడు. ఆ వ్యక్తి అంటాడు, అరే మీరు ఆత్మీయతను అంతా సంపూర్ణ చేసుకుని ప్రభు పిలుచుకుంటే చాలు అని అన్నారు, నేను ఈ లోక మాలిన్యం చూడకుండా ప్రభు నన్ను పిలుచుకుంటే చాలు అని నేను అంటున్నాను. ఏది గొప్పది? చెప్పండి. లోక మాలిన్యం అంటకుండా భద్రపరుచుకునేది గొప్పదా? లోకాన్ని చూసి జయించి ప్రభువును చూడటం గొప్పదా? మాలిన్యం అంటకూడదు. మాలిన్యం అంటకుండా చేసుకోవాలంటే చాలా కష్టతరమైన పరిస్థితి. పౌలు అటువంటి 14 పత్రికలు రాసిన దైవజనునికి అంటాడు, నా కృప నీకు చాలు అని అంటాడు. మనకేం చెప్తాడు? నా కృప నీకు చాలు అని అంటే, నా బాధ నీకేం తెలుసయ్యా? నా బాధ నీకేం తెలుసు? నువ్వు వచ్చి మా స్థానంలో ఉండు, నీకు తెలుస్తాయి. మా కడుపు మంట నీకేం తెలుస్తాయి? నువ్వు వచ్చి నిలబడు, నీకు తెలుస్తాయి. దేవుని అడుగుతాం మన కడుపు మంట అంటే. మనకంటే ఎక్కువ ప్రభువు భరించాడు. యోబు వేసిన ఒకే ఒక ప్రశ్న ఆ కావ్య గ్రంథంలో 11 వాటిలో, పాప సైతం కలిగినటువంటి ఈ లోకంలో పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ఒక్క ప్రశ్నకి క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. ఒకే ఒక ప్రశ్న. భక్తుడు, పరిశుద్ధుడు, ఉదయము సాయంకాలము బలులు అర్పించి తన పిల్లల గురించి ప్రాయచితార్థమైన బలులు అర్పిస్తూ వచ్చాడు. ఇంత ప్రాయచితార్థమైన బలులు అర్పించే అతనిలో ఏం కలిగింది? ఈ పాప లోకంలో పాపాన్ని జయించి రహితుడిగా మనల్ని పరిశుద్ధపరిచే యోధుడు పుట్టగలిగిన మేలు. ఒక్క ప్రశ్న వేశాడు ఆయన. అబ్రహాం కాలంలో వేసిన ప్రశ్నకి 2025 సంవత్సరాల క్రితం ఆయన ఇచ్చిన జవాబు ఏంటంటే, ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నానంటాడు. అంటే ఆయన విమోచించాడు, క్రయధనం ఇచ్చాడు, సమాప్తం చేశాడు కల్వరికి శిలువలో, రక్తంలో, క్రయధనంలో.
ఇప్పుడు అంటాడు, మీరు ఆకలి కొని భుజించినా కానీ తృప్తి చెందకున్నారు కదా, నన్ను లక్ష్య పెట్టువాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. ఈ లక్ష్యంలో ఏమవుతాయి? తృప్తి చెందేది, తృప్తి చెందేది. అందుకే రెండు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12. 4వ అధ్యాయం 11, 12. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగో చెప్పుటం లేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేములో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఎంత గొప్ప మాట అనుభవం దైవజనుడు. సంతృప్తి చెందే వాళ్ళకుంటే లక్షణం ఏంటి? అదే మన సమృద్ధి ఎలా ఉంటాయి? మనం ఏది అనుకున్నామో అది చిటికల్లో మన ముందుంటే, దేవుడు నాకు ఇచ్చినట్టు ఈ నమ్మకత్వాన్ని రుచిపెచ్చుకొని నాకు సమృద్ధిని దయచేశాడు, ఇందులో నేనేం చేశాను? సంతృప్తి చెంది ఉన్నాను. సంతృప్తి చెంది ఉన్నాను. దేనిలో సంతృప్తి? దేవుడి వాక్యంలోనా? కాదు. దేవుడికి మొరపెట్టట్లనా? కాదు. ఇతరుల యొక్క హృదయాన్ని జ్ఞాపకం చేసుకోవడంలా? కాదు. దేనిలో నీ సంతృప్తి? లోకంలోనా? లోకాక్షలు అవి గతించును, నశించును. వాటి మీద కాదు మనకు ఉండాల్సింది. ఆయన పెట్టిన సూప్రద నిరీక్షణ ఏంటంటే సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకొనుట. అది క్రీస్తులో నిదానించి ధ్యానించినప్పుడు ఒక్కొక్కటిగా బయలుపరచబడతాయి. ఆ సంతృప్తి మనకు కావాలి. క్రీస్తు దగ్గర మనం నేర్చుకున్నప్పుడు ఆయన అంటాడు, ఏమంటాడంటే మార్పు చెందిన బిడ్డలు వీరు అంటాడు. క్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు వింటూనే విననట్టు, చూసి చూడనట్టు, కంటి కనిపించి కనిపించినట్టు మన మనోనేతలంతా నష్టపరుచుకొని మందమతులంగా ఉన్నామనుకో, ప్రభు అంటాడు, ఏం విన్నావు, ఏం చేశావు, ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు జీవించగలిగావు. రేపు ఒక దిన ప్రభు ఒక లెక్క అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, అరే యోహాను, నేను భూమి మీద పంపించాను, సరే నీ కాల వ్యవధంతా లిస్టు చెప్పరా అని అంటాడు. ఏం చెప్పాలి ఆయన, నీ దగ్గర ఒకటే గ్రంథాలు ఓపెన్ చేయండి అంటాడు. నేను మంచి చేసినా అక్కడ రాయబడతాయి, చెడు చేసినా అక్కడ రాయబడతాయి. నేను దైవ క్రమంలో బోధించినా రాయబడతాయి, నేను అక్రమంగా నా స్వలాభానికి నేను బోధించినా అక్కడ రాయబడతాయి. నేను దేవుడి పోలి నడుచుకున్నా రాయబడతాయి, దేవుడికి అవిధేయుడై నడుచుకున్నా రాయబడతాయి. అప్పుడు అంటాడు ప్రభు గారు, ఎంతవరకు నాకు నమ్మకంగా ఉంటున్నావు? సరే, ఇక్కడ దేవుడి యథార్థం కలిగి నేను నడిచాను అని అంటే నా కొరకు దాచి ఇచ్చినటువంటి మహిమ కలిగినటువంటి కిరీటాన్ని దాచిపెడతాడు. ఒకవేళ దేవుడికి నేను అయిష్టంగా ఉండి దేవుడి యొక్క మార్గాన్ని ప్రభు చెప్పిన పని కాకుండా నా సొంత పని నేను చేశాను అనుకో, ఆ కిరీటం నాకు దొరకదు. కిరీటం నాకు దొరకదు. అప్పుడు నేను పంజరంగంలో ఏం చేశాను? దొంగ పని చేసిన వాడిని అవుతాను. పంజరంగంలో ఏం పని చేశాను? దొంగ పని చేసిన వాడిని అవుతాను. ఆయన పిలిచిన పిలుపుకి నేను లోపడకుండా ఏం చేశాను? లోకానికి బానిసనైన వాడిని అవుతాను. అదే నమ్మకమైనటువంటి పని చేశాడు అనుకో, ఇప్పుడు సంఘానికి ఎంతమంది వస్తున్నారు, మిమ్మల్ని కూర్చున్నటువంటి దినాన్ని నిలబెట్టాడు అనుకో, ఇప్పుడు అంటాడు ప్రభు గారు, ఇప్పుడు కేడిగాడే ఉన్నాడు, మీ అందరి పేర్లు చెప్పలేను, వాడికి ఏదంటే స్వతంత్రం ఉంటుంది. కేడిగాడిని నిలబెట్టాడు. నిలబెట్టి అడుగుతాడు లెక్క. ఏమని అడుగుతాడు? ఏ రకన్ని సండే స్కూల్కి వెళ్ళావా, నాకు మాదిరి ఉన్నావా, సుందరవన తోటలో ఎన్ని జామకాయలు దొంగతనం చేసావు, ఎన్ని లెక్కలు, అన్ని లెక్కలు అడుగుతాడు. ఆయన ఇచ్చినవన్నీ వీడు దొంగతనం చేసినవి అన్ని లెక్కలు. సరే, వీడు ఒప్పుకున్నవి ఎక్కడ ఉన్నాయి? ముందుకు వెళ్తాడు. ఇంకా గ్రంథం తిప్పేటప్పుడు వీడు ఎక్కడ పశ్చాత్తాపడ్డాడు, ఎక్కడ క్షమాపణ పడ్డాడు, ఎక్కడ ప్రభు రక్తంతో కడగబడ్డాడు, అన్నీ పడుతుంది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నీ సేవకుడు నీకేం బోధించాడు, నీకేమో అర్థమైందని అడుగుతాడు. ప్రభు పోలిక బట్టి వీడు నడిచారు అనుకోండి, ఆ పోలిక ఏమైపోతాయి? రాయబడతాయి. అంటే నీతిమంత ప్రతి భాష బిందు తుడిచివేయబడ్డాయి. ఒకవేళ చెప్పింది కూడా వినకుండా పెడచేవి పెట్టాడు అనుకో, ప్రభు ఏమంటాడు తెలుసా? అరే యోహాను, ఏం చెప్పేవారు నువ్వు? ప్రభా మీరు చెప్పమంది, నా రక్షణ చెప్పావా? చెప్పావా?
నా రక్త క్రయదనం చెప్పావా? చెప్పాను. నా రక్తం వల్ల వచ్చి విమోచన క్రయదనం చెప్పావా? చెప్పాను. నా నుండి వచ్చే జీవజల నది గురించి చెప్పావా? చెప్పాను. ఎలా నడవాలో చెప్పావా? చెప్పాను. ఎట్లా నడుచుకోవాలి దేవుని పోలి అని చెప్పావా? చెప్పాను. పాతదైన జీవితం ఉండకూడదని చెప్పావా? చెప్పాను. ఇవన్నీ చూపిస్తాడు. మళ్ళీ వీడియో ప్లే అయితే అక్కడ వీడు చెప్పడం అనడానికి లేదు. నేను చెప్పింది వీడు చెప్పింది మళ్ళీ వీడియో ప్లే అవుతుంది. అన్నీ చూస్తాడు. ఆ తర్వాత మళ్ళీ అడుగుతాడు, ఇక్కడ నీ జీవితం ఎలా సరి చేసుకున్నావు, ఇక్కడి నుంచి నువ్వు చెప్పంట. అప్పుడు మనకి హెబ్రీ 6వ అధ్యాయం మనం చూసినట్లు ఏమైపోతాయి? మరలు కొల్పబడితే అసాధ్యం అంటాడు చూడండి. అంటే వాత వేయబడిన మనసాక్షితో విని విననట్టు పెడచెవి పెట్టి చివరి దినాల్లో ప్రభు సన్నిధి చేరొచ్చని అపనమ్మకతో బ్రతుకుతారు చూడండి. తీర్పు నిలబడతాయి. ఆ తీర్పు ఏమైతే? పండ్లు కొరుకుట, అగ్ని ఆనదు, పురుగు చావు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు అక్కలు. ఎంత భక్తి అంటే అంత భక్తి. సరే, ఒక ఆమె ఏం చేసిందంటే మంచి ప్రార్థన, మందిరంలో వచ్చింది, ప్రార్థన చేసింది, ఆరాధించింది, శ్లాఘించింది, పూజించింది. బైబిల్ పట్టణానికి, వారి కొడుకులకి, వాస ప్రార్థనలకి, సమూహాలకి అన్నిటికీ అటెండ్ అయింది. ఏమతో పాటు ఇంకో ఆమె కూడా అటెండ్ అయింది. ఏమా ఎప్పుడు ప్రభా సాయం చేయ ప్రభా, నా బిడ్డలు, నా సంఘము, సేవకుడు, కుటుంబము, ఇంకా మా సంఘం విస్తరింపబడాలి, అనేక మంది అక్కర్లు అన్ని ప్రార్థించాం. ఇంకా మరి ఏమే చేస్తుంది, నేను చేయకూడదు అని సరే చేసింది. చేస్తా ఇంకా మనసులో అనుకుంది, ఎప్పుడు ఏమేమో గంట చేసేది, కనీసం ఏమైనా ఒక 5 నిమిషాలు ఎక్కువన్నా చేయకపోతే ఏమైపోతాయి? ప్రెస్టేజ్ షో హృదయపూర్వకంగా రాట్లా, టైం పంచి వాళ్ళు హృదయపూర్వకంగా రాట్లా, అన్నీ చేసింది మొత్తానికి అయిపోయింది. ఏమా ప్రభా, మొన్నే కొంచెం ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఇచ్చిన పథకాల్లో ఒక డబ్బులు వచ్చినాయి, సరే కొంత నీ మందిరం ఏదో పని అన్నారు, ఆ పనికి ఇస్తున్నా. ఓహో, ఇవి ఇచ్చిందా, నేను కూడా ఇవ్వాలా అన్నానని చెప్పి ఇంకొంత తీసుకొచ్చి కావాలని ఏమైనా ఇంకొక ఎక్కువ ఇచ్చిందా. ప్రెస్టేజ్ ఇష్యూ. ఎక్కడ మెప్పు? వాళ్ళని చూసి వీళ్ళు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నాడు. సరే అయిపోయింది. అందరూ ఆహా అక్క ఎంత దాతృత్వం, ఈ అక్క ఎంత దాతృత్వం, ఎంత ప్రార్థన పనులు అంటే చూసావా మనందరిని అందరం మెచ్చుకుంటున్నానంటే ఆయనను దేవుడికే మహిమ కలగాలని ఏమో అందనుకో, ఏమో గాలి ఏమైపోతే ఇచ్చింది నేను, గుండు కొట్టేది మా ఆయన జేబుకి, మళ్ళీ స్థుతి ఎవరికి కలగాల? ఇది ఎక్కడ ఉంటే అప్పు మేము కడుతున్నామా, దేవుడు కడుతున్నాడా? ఎట్లా ఉంటాయి? గుండె కొట్టించింది ఎవరికి? మా ఆయనకి, నా భర్తకి. ఏమైంది ఈ మాట అనేది? సరే, వీళ్ళిద్దరి ప్రకటించారు అక్కడికి, తీర్పు దగ్గరికి వెళ్తే ప్రభు అంటాడు, ఏమని చూశాడు, నీ నమ్మకత్వం అన్ని రుజువైపడ్డాయి, ఆ ముఖం చూడగానే ప్రకాశింపబడ్డాయి. ఆ ముఖాన్ని చూసి ప్రభు వారు ప్రకాశించి ఏం చేస్తాడంటే, ఇదిగో ఈ కొద్దిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, ఇదిగో వీటిలో ప్రవేశించు, ఈ గుమ్మముల్లో. ఆమె వెళ్తుంది సంతోషంగా. రెండో ఆమె కూడా వెనకాల వచ్చిందని చూస్తుంది. రెండో ఆమె కనిపెట్లా. ఆమె ఏం చేసింది, ఇక ఈమెకి ప్రభువా, నా స్నేహితురాలు ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళ మందిరానికి, ఇద్దరం ఆరాధించేవాళ్ళు, ఇద్దరం ప్రార్థన చేసేవాళ్ళు, ఇద్దరం విస్తారంగా ప్రార్థన చేసేవాళ్ళు. నా స్నేహితురాలు కనిపెట్ల. ఏ గుమ్మంలోకి వెళ్ళిందంటే ఈ గుమ్మంలో లేదు, ఈ పునాదిలోనే లేదా. మరి ఎక్కడుంది? అక్కడ ఉంది. ఎక్కడ? యాతనాస్థలంలో ఉంది. చూసి, అయ్యో ప్రభా, నాతో పాటు వచ్చింది, ఒక్కసారి కరుణించి, ఒక్కసారి తీసుకురా, ఒక్కసారి పరలోక వైభవం చూపించు, ఒక్కసారి నూతన అనుభవం చూపించు, ఆనందపురం యొక్క సంతోషాన్ని చూపించు, ఈ రాజభవనాలు ఒకసారి చూపించానంటే, వద్దు పీట, మాటేమదు, నువ్వు అనవసరం, నువ్వు తీసుకొచ్చావంటే అవి ఉండదు. అట్లా కాదు ప్రభు, ఒక్కసారి నా కోసం నాకు బతిలాడి సాగుకుంటుంది. యేసు ప్రభు ఏం చేశాడంటే, సరే పానీలో ఏం కోరుకుంటుంది కదా, ఒకసారి యాతనా స్థలంలో నుండి తీసుకురంటానంటే, పేతురు గారు పరలోక తాళచుకుని ఆయన దగ్గర కదా, ఏ నాయన రూల్స్కి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, నరకానికి పాత్రలైన వాళ్ళని ఎడగట్ట తెస్తావు? ఒకసారి బాధపడుతుంది పేతురు అన్న, ఒకసారి కళ్ళు చూపిస్తారో తాళాలు ఒప్పించేసి మొత్తానికి ఆమెను తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏమో ఆడ నుంచి ఎడకొచ్చిన తర్వాత సంతోషం ఉందా? లేదు. అమ్మో, ఈ మంటలు, ఈ పరిశుద్ధత నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఆడికే పోతా. ఎక్కడ పోతా? ఆడే పోతున్నాను, యాతన స్థలం. అంటే
పరిశుద్ధత ఉండే దగ్గర అపరిశుభ్రత నివసించదు. పరిశుద్ధత నువ్వు భూమి మీద సంతరించుకున్నది, ఆడికెళ్ళి సంతరించుకునేది ఏం లేదు. ఈడ సంపాదించుకుంటేనే అక్కడికి వెళ్తావు. అందుకే పాలు యాగించో గారు అంటారు దైవజనుడు, నువ్వు భూమి మీద ఏదైతే విత్తి సంపాదించావో ఆ నీతి క్రియలు ఏం చేస్తాయి, నీ ముందు నడుస్తాయి. ఆ ఫలాలే అక్కడ. నీ సొంతకి ఇక్కడ ఏం పోగు చేసినా కనిపించవు. ఏడ నుంచి నువ్వు ఇచ్చేదంతా ఆడ పంపించిన మెటీరియలే. భూమి మీద ఏం మెటీరియల్ అయితే ఇస్తావో ఆ మెటీరియల్లే అక్కడ. లేని వారికి, అక్కడ కలిగిన వారికి, అప్పుల సమస్యలు ఉన్న వారికి, లేకపోతే ఇంకేమైనా బాధ కలిగిన వారికి, సంఘ సమృద్ధికి, లేకపోతే ఇతరుల యొక్క బలహీనతకి నీ కలిగిలో నుండి ఏం చేస్తా, కలిగిన దాంట్లో తృప్తి చెందేసుకొని నీ భాగం నుంచి కొంత భాగం ఎవరికైనా సాయం చేసామనుకో అక్కడ ముద్రింపబడతాయి. దేవుడి యొక్క వాక్య జ్ఞానాన్ని పరిచయం పెడితే ఆయన అంటాడు, నువ్వు లక్ష్య పెట్టలేదు కనుక అది ఏమైపోతే తృప్తి చెందని హృదయం అయిపోతుంది. దానివల్ల ఎంత నష్టం, ఫలింపలేని తీగ, కారు ద్రాక్ష కలిగిన తీగ, సరి అయిన భోజన సదుపాయం లేని తీగ, ఇది నష్టపరిచేది. అదే సంతృప్తి కలిగినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట రండి. ఈ యోషియా గ్రంథం 21:10, యోషియా గ్రంథం 21:10, ప్రవచనానుసారమైన యెషయా ప్రవచన గ్రంథం 21:10. నేను నూర్చిన నా ధాన్యమా, నా కలములో నూర్చబడినవాడా, ఇశ్రాయేలు దేవుడు సైన్యములు కప్పెట్టికు యెహోవా వలన నేను వినిన సంగతి నీకు తెలియజేయుచున్నాను. నీకు తెలియజేయుచున్నాను కింద ఏమంటాడు, కావలవాడ రాత్రి ఎంత వేలైనది, ఎంత వేలైనది. అంటే దేవుడికి వచ్చినటువంటి గుర్తింపుని జ్ఞాపకం చేసుకోవడానికి ఇది పోలికగా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఈ సందర్భాన్ని, ఇది ప్రవచనానుసారమైంది కానీ మన సందర్భాన్ని సైతంగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం దేవునితో ఎలా ఉండగలుగుతున్నాం, ఎలా నడవగలుగుతున్నాం, ఎలా గుర్తుపెట్టుకోగలుగుతున్నాం, దేవుని గుర్తులు మనలో ఎలా కార్యసిద్ధిగా నెరవేర్చబడుతున్నాయి. చాలా ముఖ్యం, అది ప్రాముఖ్యం ఈ లోకంలో. అటు వాటిని త్రోసివేయకుండా అటు ప్రభు మనల్ని ఏం చేస్తాడు, బలపరచాలి. అప్పుడు ప్రభు సన్నిధిలో మనం ఏమై ఉంటాం, అబాతంగా అనిపించే అర్హతను సంపాదించుకుంటాం. అప్పుడే ప్రభు అంటాడు, వాళ్ళు ఎవరు మర్చినా కానీ నేను మరవను, వారు నేను చేయబడిచినా కానీ నేను విడవను, నీకు కావాల్సిన సమృద్ధి అంతా నేను దయచేస్తాను. నిన్ను ముదిపి వచ్చే వరకు ఏం చేస్తాడు ఆయన, ఎత్తుకొని మోసుకుంటూనే పోతాడు. ఎవరు మోస్తారు చెప్పండి, ఎవరు మోస్తారు? పడిగాడు ఉన్నాడు, వాడు చిన్నప్పుడు అంటే వాళ్ళ అమ్మ మోసింది, ఇప్పుడు ఇట్లా ఉన్నాడు. ఫురుటక్క ఎత్తుకో అని అంటే ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది? ఇంత వయసుకు వచ్చావు, నేను ఎత్తుకునేది ఏందిరానని 4 వీకింది. కానీ ప్రభు అంటాడు, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడినానంటే ఎంత సంరక్షిస్తున్నాడు దేవుడు, ఎంత కరుణ చూపిస్తున్నాడంటే, నువ్వు దేవునిట్లో గడిపి సంతోషించి బయటికి వెళ్ళి ఈ వారం అంతా సమృద్ధితో నింపబడుతున్నావు, ఆశీర్వదింపబడుతున్నావు, కాపుదల్లో ఉన్నావు, భద్రతలో ఉన్నావు. ఒక చాకు వచ్చింది, కట్ చేసేటప్పుడు ఇట్లా అయింది, అమ్మో స్కిన్ కట్టేది, అసలు ఏనే కట్టవలసింది. దేవుడు అయితే స్కిన్ వరకు వదిలిపెట్టాడు. ముందు బస్సు వచ్చింది, దమేలు పడతాం, అయ్యో ఇదేంటి దెబ్బలు, బస్సు వచ్చిన అనుకుంటుంది దెబ్బలు అంటాం, అసలు పోవాల్సింది వేరేది. కానీ దేవుడు అంతా కాబట్టి ముదిమి వచ్చే వరకు ఆయన చేసిన నిబంధనలు ఎక్కడ రాజు పట్ల ఆయన చేసిన ప్రమాణానికి కట్టుబడ్డాడు. కట్టుబడనేది ఎవరు? మనమే కట్టుబడని. ఆ పెళ్లి కుమారుడికి ఒక వాగ్దానం చేశాను, నీతో ఏం చేస్తాను, నేను తప్ప వేరొకనే వదలను అని ప్రమాణం చేశాను. ఇప్పుడు ఆ ప్రభుకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం మీరితే ఏమైపోతాం, ఆజ్ఞను అతిక్రమించాం. ఆజ్ఞ అతిక్రమం ఏమైపోయింది, పాపం పరిపక్వం అయితే ఏమైంది, మరణం వచ్చింది. మరణం వల్ల ఏమొచ్చింది, యాతనా స్థలం వచ్చింది, నష్టం వచ్చింది, కుటుంబ క్షీణత వచ్చింది, దైవ భ్రష్టులుగా ఉన్నాం, ఇంత దుర్గంధము. యెహోవా లక్ష్య పెట్టని వారంగా ఉన్నాం. అది ప్రభు లక్ష్య పెట్టిన బిడ్డలుగా ఉంటే ఎంత గొప్ప ధన్యత. రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28. అందరూ బైబిల్ తీయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28 చదవండి. కాబట్టి
ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలో త్రాగడం ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోవాలా? సమృద్ధిగా తిన్నా కానీ తృప్తి లేని తనం. ఇప్పుడు ఆ సమృద్ధి క్రీస్తు వాక్యం, ఆ పాలన అపేక్షించే దిశగా, ఆ వాక్యముని అర్థం చేసుకునే దిశగా, ఆ వాక్యాన్ని నడిపించే దిశగా, ఆ వాక్యం మన పాదములకు ఏమై ఉండాలా? దీపం, మన త్రోవకు వెలుగు. ఆ వెలుగుకరమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని మనం భుజించినట్లు ప్రభు మనల్ని సరి చేసి తన యొక్క శరీర రక్త నిబంధనలు మనల్ని అర్హులుగా చేసి యోగ్యమైన దిశగా మనల్ని స్వీకరించుగాక. రెండు మోకాల మీదకి కొన్ని క్షణాలు దిక్కులు చూడాలి.